తేదీ జూన్ 25, వారం బుధవారం, తిథి అమావాస్య సాయంత్రం 4:05 వరకు, నక్షత్రం మృగశిర నక్షత్రం ఉదయం 10:42 వరకు, వర్జం సాయంత్రం 6:26 నుండి 7:55 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఉంటాయి. బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అలాగే విద్యార్థులకు ఈ రోజు బాగుంది. ఈ రాశి వారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. వృషభ రాశి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమ అధికమవుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభం పొందుతారు. ఈ రాశి వారు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, సౌర కంకణం ధరించడం చెప్పదగినది. మిథున రాశి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకి ధనం అందుతుంది. వృత్తి వ్యాపారంలో స్వల్ప లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో స్వల్ప మార్పులు. ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. కర్కాటక రాశి. శత్రువర్గం మీపై చేస్తున్నటువంటి దుష్ప్రచారాలని తిప్పికొడతారు. ఆరోగ్యం కుదురుపడుతుంది. మానసికంగా ఆనందంగా కాలం గడుపుతారు. ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది కలిగిస్తాయి. ఈ రాశి వారు ధనం పట్ల ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. సింహరాశి. రుణాలు తీరుతాయి. జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో స్వల్ప లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ ఆరాధన చేయడం చెప్పదగిన సూచన. కన్యా రాశి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. సహోదరి వర్గం నుండి శుభవార్తలు అందుకుంటారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే భూ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అధిక వ్యయం సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, జాగ్రత్త వహించండి. తులారాశి. పట్టు విడుపు ధోరణి మంచిది. ఎంత మేలు చేసినా కొంతమందికి మొండి వైఖరి మారదు అని గ్రహిస్తారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. వృశ్చిక రాశి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారంలో లాభాలు హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. భూముల క్రయ విక్రయాలు లాభాలు పొందుతారు. సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ధనుస్సు రాశి. గృహ వాహన యోగాలు పొందుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. అయితే ఖర్చు పెట్టేటప్పుడు అవసరాన్ని మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. మకర రాశి. సన్నిహితుల నుండి అతి ముఖ్యమైన సమాచారం అందుతుంది. వినోదాల శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. కుంభరాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. వృత్తిలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. మీనరాశి. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. సంతానంకు విద్య ఉద్యోగ అభివృద్ధి సాధిస్తారు. వృత్తి వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు గణపతి ఆరాధన చేయడం, గరికతో పూజించడం చెప్పదగిన సూచన.